జీవీఎంసీ 75వ వార్డు సీతానగరం గ్రామ దేవత శ్రీ ముత్యమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుంచి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఇక్కడి మర్రి చెట్టును ఆనుకొని అమ్మవారి సన్నిధి భక్తులతో నిండిపోయింది. వివిధ కాలనీలకు చెందిన భక్తులు వందలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. 75వ వార్డు సీతానగరం గ్రామ దేవత శ్రీ ముత్యమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుంచి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఇక్కడి మర్రి చెట్టు అమ్మవారి సన్నిధి భక్తులతో నిండిపోయింది. వివిధ కాలనీలకు చెందిన భక్తులు వందలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ దేవతల పండుగలు తరతరాల నుంచి ఆచారంగా వస్తున్నాయని, ఆ అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉండాలని కోరారు. నేటి యువత ఆధ్యాత్మిక సేవలో భాగస్వామ్యం అవుతూ సమాజాభివృద్ధికి పాటుపడాలని అన్నారు. కార్యక్రమంలో న్యూ పోర్ట్ సిఐ కామేశ్వరరావు, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, గ్రామ అభ్యుదయ సంఘం అధ్యక్షులు నంబూరు సింహాద్రి, కార్యదర్శి మొల్లి సింహాద్రి, శ్రీముసిరి శ్రీనివాస్, గొలగాని శ్రీనివాస్, నానిబాబు తదితరులు పాల్గొన్నారు. కాలనీ పురప్రజలకి అందరికీ నమస్కారం అండి. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గాజువాక ఎమ్మెల్యే గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆయనతో మా అనుబంధం చాలా గట్టి అనుబంధం. ఈ సీతానగర గ్రామం అంటే ఆయన పుట్టినీళ్ళు లాంటిది. ఇక్కడ ఈ గ్రామంలో ముత్యమాంబ అమ్మవారు వెలిసి ఈ కాలనీ ప్రజలందరూ అమ్మవారిని చాలా నిష్ఠతో పూజిస్తారు. ఇక్కడ ఏమి అన్ని అమ్మవారిలాగా మాంసం పోతులు కొట్టేది అమ్మవారు కాదు. అమ్మవారి బాపనమ్మ అని అంటారు ఈ అమ్మవారిని. ఈ అమ్మవారి ఇక్కడ ఈ స్లాబ్ రావడానికి గల ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి కృషి, ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చినట్టు సహకారం వల్ల ఈ స్లాబ్ మాకు వచ్చింది. ఈ అమ్మవారికి కోరుకులు తీరుస్తుందని కాలనీ వాసుల నమ్మకం ఈ అమ్మవారి మీద. ఎవరైనా కొత్తగా వ్యాపారం కానీ, ఎవరైనా ఉన్నత చదువులకు వెళ్ళిన వాళ్ళు కానీ ముందుగా అమ్మవారిని దర్శించుకొని వెళ్ళడం, వాళ్ళు ఆ ఉన్నత ఫలితాలను సాధించడం కూడా చాలామంది జరిగింది. అందుకే ఈ అమ్మవారి పండగ అనేసరికి ఈ కాలనీ వాసులందరికీ ఒక ప్రత్యేకమైన ఉత్సాహం వస్తుంది. అమ్మవారి పండగ చేసేసరికి వర్షం రావడానికే ప్రత్యేకించి అమ్మవారి పండగ చేస్తాం. కాబట్టి ఈ కాలనీ వాసులందరూ ఈ అమ్మవారిని పూజించి అమ్మవారి మన్నలను పొంది అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. మరి సీతానగరంలో వెలిసినటువంటి ముత్యమాంబ అమ్మవారు అంటే ఇక్కడ మర్రి చెట్టు కిందే అమ్మవారిని పూజించడం, అమ్మవారి పాదాలు పెట్టడం, ఇక్కడ సీతానగరంలో ఉన్నటువంటి అన్ని కాలనీస్ వాళ్ళు కూడా అమ్మవారిని కొలుస్తారు. ఈరోజు ఇక్కడ అమ్మవారి పండుగ చేయడం మాకు అంతా కూడా చాలా ఆనందంగా ఉంది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, అలాగే మన పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడాలని, అలాగే ఆ తల్లి దీవెనలు మన మీద అందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ కూడా గ్రామస్తులు ఒక కోరిక మీద ఈ స్లాబ్ కూడా ఇక్కడ వేయడం జరిగింది. దానికి గ్రామస్తులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ సందర్భంగా దీనికోసం ఇది సాధించడం కోసం కృషి చేసినటువంటి వారందరూ కూడా అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కూటమి పార్టీ ఖచ్చితంగా ప్రజల యొక్క మనలు గెలుచుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమం చేసి పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.